ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా చేసుకుంటారో చెప్తాను, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ఒకవేళ ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 3.9 సెకండ్స్ దగ్గర వచ్చేయండి. అక్కడ నుంచి మీకు ఫొటోస్ అయితే స్టార్ట్ అవుతాయి. కిందకి వచ్చేయండి, ఇక్కడ కింద ఉంటుంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారు, ఇక్కడ ఫోల్డర్ అయితే పేరు కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని కనిపిస్తాయి. మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు యాడ్ చేసిన ఫోటో పర్ఫెక్ట్గా లేకపోతే మీరు మీ ఫింగర్స్తోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని మీద ట్యాప్ చేసుకొని కెమెరాను ఆన్ చేసుకొని కెమెరాతో పాటు ఫస్ట్ బాక్స్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మీ ఫోటో ఒకవేళ కట్ అవుతుంటే ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోండి. తర్వాత పైన రైట్ సైడ్లో షేర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.